హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వడియాలండి. గుల్లగా చాలా బాగుంటాయి వడియాలు అనేది. చూసారా, విరిసి చూస్తుంటే ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ వడియాలు అనేది నేను బొంబాయి రవ్వతో చేశానండి. ఒక గ్లాసుడు బొంబాయి రవ్వతో చేశాను. చాలా బాగా వచ్చినాయి, చాలా క్వాంటిటీలో కూడా వచ్చినాయి. చాలా గుల్లగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టి తీసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం అయితే మీరు డైరెక్ట్ ఉడకబెట్టేసుకోవచ్చు. నానబెట్టవలసిన అవసరం ఏం లేదు. కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీలో వేసుకుని, లేకపోతే మీకు రోలు ఉంటే అందులో కూడా దంచుకోవచ్చు. ఒకే ఒక బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలాగా కచ్చాబచ్చాగా ఉండాలండి. చూడండి, గ్లాసుడు బొంబాయి రవ్వ అన్నది తీసుకున్నాను నేను. గ్లాసుడికి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇలాంటి ఒక పెద్ద గిన్నె మనకి ఈ బొంబాయి రవ్వ అన్నది వేసి ఉడికించుకోవడానికి వీలుగా ఉండి పెద్ద గిన్నె తీసుకోండి. 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసి ఉడికించుకోవాలండి బాగా. సగ్గుబియ్యం కొంచెం పెద్దగా ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది. కానీ వడియాల్లో ఈ పెద్ద సగ్గుబియ్యం అన్నది బాగా గుల్లగా వస్తాయండి వడియాలు. వీటిని ఒక 10 మినిట్స్ వదిలేస్తే బాగా ఉడికి బాగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా అయింది కదా. సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి. సగ్గుబియ్యంలో గింజ అంతా దిగి బాగా చిక్కగా అవుతాయి. ఇప్పుడు రవ్వ అన్నది వేసుకుంటా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా రవ్వ వేసుకుంటా కలిపేసుకోవాలి. ఒక గ్లాసుడు తీసుకున్నాను నేను, దానికే చాలా వడియాలు అన్నది వచ్చినాయి. ఇది కొంచెం జిగురుగా వచ్చి రవ్వ వచ్చేటట్టు ఉడికించుకోవాలండి. దీంట్లో మనం సరిపడ సాల్ట్, ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, కచ్చాబచ్చాగా దంచుకోవాలి. బాగుంటుంది మనం తినేటప్పుడు, వడియాలు వేయించుకుని తినేటప్పుడు. వేసేసి బాగా ఉడికించుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసి ఈ రవ్వ అన్నది కొంచెం జిగురుగా ఇలా వస్తుందండి. ఇలా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ అని గట్టిగా ఉండకూడదు. దీన్ని దింపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒక కవర్ అన్నది తీసుకుని ఎండలో ఇలా వడియాల్లా పోసుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా పోసుకోవడమేనండి. ఇలా చిక్కగా అన్నది ఉండాలి, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. కొంచెం చల్లారిన తర్వాత పోసుకోవాలి. ఇలా కవర్ మీద వేసుకున్నాను నేను. కావాలంటే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. క్లాత్ అయితే తడిపి తీసుకోవాలండి. ఆ రోజు సాయంత్రానికి అన్నది ఇలా కొంచెం పచ్చి ఉండి మొత్తం అన్నీ చాలా వరకు ఊడొచ్చేసినాయి. ఇలా అన్నీ ఊడిపోయినాయండి. కొన్ని ఏమన్నా ఊడిపోతే మర్నాడు ఉదయం ఇలా తీసుకుని బాగా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా గలగల ఆడేలాగా ఎండిపోవాలండి వడియాలనేది. ఒక 2-3 గంటలు ఎండలో పెడితే ఎండిపోతాయి. చూడండి, ఇంకా మెత్తగా ఉన్నాయి కదా. బాగా ఎండబెట్టి తీసుకున్నాను నేను. ఒక 2-3 గంటలు ఎండబెట్టాను. ఇలా వచ్చినాయండి. చూడండి, ఇలా క్రిస్పీగా అన్నదే వడియాలు. మనం వేసిన సగ్గుబియ్యం చూసారా అందులో ఎలా కనిపిస్తున్నాయో, అవి వేయించాక గుల్లగా చాలా బాగుంటాయి. నేను తీసుకున్న గ్లాసుడికి ఇన్ని వడియాలు అయినాయండి, గ్లాసుడు రవ్వకి. దీన్ని వేయించి చూపిస్తాను ఇప్పుడు ఈ వడియాల్ని. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించుకుందాం. చాలా బాగుంటాయండి అసలు ఈ వడియాలు. మీరు కూడా ఇంట్లోనే ఇలా చేసుకోండి. ఒక గ్లాసుడు కానీ ఒక 2 గ్లాసులు పెట్టుకున్నా కూడా ఒక్కళ్ళలో చేసుకోవచ్చండి మనకి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగే ఇంకొన్ని వేయించుకుందాం. పిల్లలైతే అసలు మిగల్చరండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటాయి వడియాలు అన్నదే. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వడియాలు ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చూడండి, విరిచి చూపిస్తాను. చాలా గుల్లగా ఉన్నాయి. మనం వేసిన సగ్గుబియ్యం చూసారా పొంగి ఎలా వచ్చినాయో. సగ్గుబియ్యం వేసుకుంటేనే బాగా గుల్లగా ఉంటాయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.